సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో హర్ష, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ అయితే ఆల్మోస్ట్ 1,18,000 క్రాస్ అయిపోయి 1,20,000 25,000 వైపు పరుగులు పెడుతుంది. సిల్వర్ విషయానికి వస్తే కేజీ దాదాపు 1,41,000 42 43 వద్ద పరుగులు తీస్తుంది, ఇంక్లూడింగ్ 3% జిఎస్టీ. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది రిటైల్ షోరూమ్ ప్రైసు. ఎందుకంటారు బంగారం ధరల్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ వస్తుంది? అండ్ ఒక్కసారి అసలు లాస్ట్ 3 ఇయర్స్ అంటే దీపావళి టు దీపావళికి బంగారం ధరలు ఎంత పెరిగాయో చూస్తే 2023 దీపావళి అప్పటికి ఆల్మోస్ట్ 17.60 రిటర్న్స్ ఇచ్చాయి. అంటే 17% ప్రైసెస్ రిటర్న్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. అండ్ 2024 చూస్తే గోల్డ్లో 41.43% రిటర్న్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 2025 సెప్టెంబర్ నాటికి ఆల్మోస్ట్ 45% రిటర్న్స్ గోల్డ్ నుంచి రావడం జరిగింది. ఎందుకంటారు పర్టికులర్గా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి గోల్డ్లో ఇంత పెద్ద ర్యాలీ రావడం జరిగింది? సో గోల్డ్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్ జస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ కాకుండా ఒక 15 ఇయర్స్ వరకు వెళ్దాం. 2010-11 నుంచి 2020 ఒక డెకెడ్ వరకు గోల్డ్ మీకు ఆల్మోస్ట్ 0 రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ గా మనకి స్టాక్ మార్కెట్ ఎలాగైతే 0 ఇచ్చిందో 2010 నుంచి 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ గోల్డ్ 0 రిటర్న్స్ ఇచ్చాయి. జనరల్ గా ఏంటి, మనుషుల దగ్గర లైక్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండే డబ్బులు ఎక్కడెక్కడ పెడతారు? ఒకటి వచ్చి బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుంటారు, లేదా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా గోల్డ్ కొంటారు, లేదా స్టాక్ మార్కెట్ లో కొంటారు. ఎప్పుడైతే ప్రపంచంలో ఎటువంటి అన్సర్టెనిటీ అయినా వస్తే అప్పుడు అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. అసలు ఏంటి అన్సర్టెనిటీ అంటే, మాక్సిమం డబ్బులు ఇన్ జనరల్ స్టాక్ మార్కెట్లోకి వెళ్తాయి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? కంపెనీస్, ఆ కంపెనీస్ ఎంత లాభాలు ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాయి, వాళ్ళు వచ్చే లాభాలు బట్టి స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైస్లు పెరుగుతాయి. అన్సర్టెనిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఈరోజు స్టాక్ మార్కెట్లో నేను ఒక స్టాక్ కొనాలంటే నాకు ఒక అంచనా ఉంటుంది. వచ్చే 3 సంవత్సరాల్లో ఈ కంపెనీలో నాకు ప్రతి సంవత్సరం ఒక 20 రూపాయలు లాభం వస్తుంది. ఆ అంచనా వేసుకొని నేను పెడతాను డబ్బులు 100. రేపు సడన్గా ఆ కంపెనీ అమ్మే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఇండియా నుంచి అమెరికా అమ్ముతున్నాడు అనుకోండి. అమెరికా వాళ్ళు ఈ రోజు నుంచి రేపటి నుంచి నువ్వు మా కంట్రీలో అమ్మడానికి వీలు లేదు అని అంటే, నేను వేసుకున్న అంచనా అతనికి 20 రూపాయలు లాభం వస్తుంది అనేది అది తారుమారు అయిపోతుంది. అదే 10 రూపాయలకు పడిపోవచ్చు, 15 పడిపోవచ్చు, 5 రూపాయలు పడిపోవచ్చు. ఎప్పుడైతే ఇలాంటి తారుమారు సిచ్యువేషన్లు వస్తాయో అలాంటి టైంలో జనాలు స్టాక్స్ మిగతావన్నీ వదిలేసి గోల్డ్ కొనాలని చూస్తారు. ఇన్ జనరల్గా అన్సర్టెనిటీ, ప్రపంచంలో ఎటువంటి అన్సర్టెనిటీ వచ్చినా గోల్డ్ ప్రైజులు పెరుగుతాయి. 2019లో ఎస్పెషల్గా గోల్డ్ ఆల్మోస్ట్ 11 నుంచి 19 వరకు ఒక 9 ఇయర్స్ నార్మల్గా ఉండి 0 రిటర్న్స్ ఇచ్చి అక్కడి నుంచి పెరగడం మొదలుపెట్టింది. 2019లో ఏం జరిగిందంటే, అమెరికా చైనా మధ్యలో తారిఫ్ వార్, మన ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ట్రేడ్ వార్ మొదలుపెట్టాడు. చైనా మీద తారిఫ్లు, ఈ రోజు నుంచి చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నిటి మీద డబ్బులు 10% ఎక్కువ కట్టాలి, 50% ఎక్కువ కట్టాలి, అలా స్టార్ట్ చేశారు. దానివల్ల అన్సర్టెనిటీ వస్తుంది. ఎందుకు అన్సర్టెనిటీ వస్తుంది అంటే, ఆ ఈవెంట్ జరగక ముందు వరకు అందరూ అమెరికాలో ఒక వస్తువు 20 రూపాయలకు అమ్ముడుపోతుంది, దీంట్లో నుంచి అది వస్తువు తయారు చేసిన కంపెనీకి ఒక 5 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, కాబట్టి నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రతి సంవత్సరం ఇంత 5 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, అందుకని ఆ అంచనాతో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ట్రంప్ ఎప్పుడైతే తారిఫ్లను అనౌన్స్ చేశాడో ఆ అంచనాలు తారుమారైపోతాయి. ఎందుకు? ప్రోడక్ట్ ప్రైసే మీరు చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్ ప్రైస్ మీద రేటు పెంచేసినప్పుడు ఆ కంపెనీ ఆ మొత్తం పెంచిన పెరుగుదలని మార్కెట్లోకి తీసుకెళ్ళలేదు. ఒక అరటిపండు 20 రూపాయలకు అమ్ముతున్నారు, చైనా నుంచి వస్తుంది అనుకోండి, దాని సడన్గా రేపటి నుంచి 25 రూపాయలు అంటే అది అమ్మకాలు తగ్గిపోతాయి. కాబట్టి ఆ కంపెనీ ఎంతైతే తారిఫ్స్లు పెంచాడో దాంట్లో కొంత వాళ్ళ ప్రాఫిట్స్ కూడా తగ్గించుకుంటారు, రేటు తగ్గించడానికి, ఒక 22 రూపాయలు పెంచడానికి. అంటే మిగతా 3 రూపాయలు వాళ్ళ ప్రాఫిట్స్లో తగ్గిపోతాయి. సో ఎప్పుడైనా సరే ఇలాంటి తారిఫ్స్, ఇలాంటి ఇంపాక్ట్ జరిగినప్పుడు కంపెనీ వచ్చే ప్రాఫిట్స్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి. మీరు ముందుగా ఊహించుకున్న ప్రాఫిట్స్ అయితే రాకుండా కొంచెం అటు కానీ ఇటు కానీ
ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అలాంటి ఫ్లక్చువేషన్స్ టైంలో మార్కెట్ ఏమవుతుందో తెలియదన్న స్థితిలో జనాలు స్టాక్ మార్కెట్ నుంచి గోల్డ్లో పెడతారు. సో 2019లో మొదటిసారి అన్సర్టెనిటీ, ట్రంప్ చైనా మీద తారిఫ్ వారు మొదలు పెట్టాక ఆ అన్సర్టెనిటీ వల్ల జనాలు గోల్డ్లో పెట్టి 30,000 నుంచి 2011 నుంచి 19 వరకు 30,000 గోల్డ్, ఆల్మోస్ట్ ఒక 5,000 అటు ఇటు వెళ్తుంది, 30,000లోనే ఉండి 2019 నుంచి 30,000 నుంచి పెరగడం మొదలుపెట్టింది. 2020లో మనకు కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ అనదర్ పెద్ద అన్సర్టెనిటీ. దానివల్ల అసలు కంపెనీలకు వచ్చే లాభాలు మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోయారు ప్రపంచంలో ఉన్న కంపెనీలని. కాబట్టి అది ఇంకో పెద్ద అన్సర్టెనిటీ వల్ల జనాలు ఇంకా గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. అలా కోవిడ్ టైంలో ఈ 30,000 నుంచి స్టార్ట్ అయింది, 50,000 దాకా టచ్ అయింది. 2021 నుంచి 2023 మధ్యలో వరకు ఆ 50,000కి అటు ఇటుగా అలాగే కంటిన్యూ అయింది. 2023లో ఏం జరిగిందంటే, ఎస్పెషలీ మన 2022 రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు అమెరికా ఒక చాలా పెద్ద తప్పిదం చేసింది. అది ఏంటంటే, రష్యా వాళ్ళు వాళ్ళ యుక్రెయిన్ మీద యుద్ధం కోసం వాళ్ళకి డబ్బులు కావాలి కదా. అయితే రష్యా కొంత సంపద అమెరికన్ డాలర్స్లో ఉంది. అమెరికా వాళ్ళు ఏం చేశారు, అమెరికా యూరోపియన్ నేషన్స్ కలిసి రష్యా ఎక్కడెక్కడైతే డాలర్స్ ఉన్నాయో అది మొత్తం ఫ్రీజ్ చేసేయండి అన్నారు. అంటే రష్యా మళ్ళీ అది వెనక్కి తీసుకునే వీలు లేకుండా చేయడం అనమాట. లాక్ చేశారు. అప్పుడు దాని ప్రభావం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి మీద పడింది. ఎందుకు, ప్రతి దేశం దగ్గర అమెరికన్ డాలర్లు ఉంటాయి, ఇండియా దగ్గర కూడా ఉంది. ఇప్పుడు రేపు ట్రంప్కి మన మోదీ మీద కోపం వచ్చో లేకపోతే మన మీద కోపం వచ్చో ఇండియాలో ఉండే డాలర్లన్నీ ఫ్రీజ్ చేసేయండి అన్నాడు అనుకో, అంటే అప్పుడు మన దగ్గర ఉండే డాలర్ విలువ జీరో అయిపోతుంది. అంటే అప్పుడు కానీ మనం నోట్లు రద్దు చేసినట్టు, ఎగ్జాక్ట్లీ నోట్లు రద్దు చేసినట్టు అమెరికన్ డాలర్లు మీ దగ్గర నుంచి మేము ఎవరు కొనమని చెప్పేస్తారంటే మనకి చాలా సడన్ షాక్ అయిపోతుంది ఎకానమీకి. ఆ భయం అనేది ప్రపంచంలో ప్రతి కంట్రీ, ఎస్పెషలీ సెంట్రల్ బ్యాంక్స్ కి ఆ భయం అనేది బాగా ఎక్కింది. ఎప్పుడైతే అమెరికా రష్యా $300 బిలియన్ ని ఫ్రీజ్ చేసేయమన్నారు, దానివల్ల ఏం జరిగింది, ప్రపంచంలో ఉండే సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి మ్యాక్సిమం డాలర్స్ కంట్రీలోది. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నుంచి ఇంకా డాలర్లు పెట్టుకుంటే చాలా డేంజరు, ఈ డాలర్లు అమ్మేసి దాంతో గోల్డ్ కొనుక్కోవడం బెటర్ మనకి. గోల్డ్ని అయితే ఎవరు ఆపలేరు, గోల్డ్ నేను ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చు. అమెరికా నేను డాలర్లు వెనక్కి తీసుకొని అనొచ్చు, కానీ గోల్డ్ అయితే వెనక్కి తీసుకొని అమెరికా అనకపోతే వేరే కంట్రీకి పోయి నేను గోల్డ్ అమ్ముకోవచ్చు. కనుక సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండే డాలర్స్ని తగ్గించుకుంటా ఆ డబ్బులతో గోల్డ్ని కొనడం మొదలుపెట్టారు. ఇది ఇంతకుముందు గతంలో ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. సడన్ గా ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అందరూ గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. దానివల్ల గోల్డ్ ఉండే డిమాండ్ బాగా పెరిగిపోయింది. అది ఆ 2023లో 50,000 దగ్గర నుంచి ఈ రోజు 120,000 దగ్గర రావడానికి ది బిగ్గెస్ట్ డ్రైవర్ ఇన్ ద మార్కెట్. సో అసలు 2015 నుంచి దీపావళి టు దీపావళి నిఫ్టీ ఎంత రిటర్న్స్ ఇచ్చింది, అదేవిధంగా గోల్డ్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూస్తే 2017 దీపావళి నాటికి నిఫ్టీ 17.63% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ 1.15% రిటర్న్స్ ఇచ్చింది. అదేవిధంగా 2018 దీపావళి నాటికి నిఫ్టీ 4.45% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ అయితే -4.93% రిటర్న్స్ ఇచ్చింది. అదేవిధంగా 2019 దీపావళి నాటికి నిఫ్టీ 9.7% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ 22.68 ఇచ్చింది. అంటే 2019లో ఆల్మోస్ట్ 22% రిటర్న్స్ ఇచ్చింది 2019లో. కరెక్ట్. సో 2020 దీపావళి నాటికి నిఫ్టీ 9.92% రిటర్న్స్ ఇస్తుంది నిఫ్టీ, గోల్డ్ ఏమో 25.56 2020లో. అండ్ 2021 దీపావళి నాటికి నిఫ్టీ 40% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ -5.14 రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2022లో నిఫ్టీ అయితే -1, ఆల్మోస్ట్ జీరో రిటర్న్, నథింగ్ రిటర్న్స్లో జీరో రిటర్న్స్ ఇస్తే గోల్డ్ కూడా 2022లో -7.94% ఇచ్చింది. ఎస్, 2023 నుంచి గోల్డ్ అనేది గేమ్ చేంజర్ అయింది. 2023 దీపావళి నాటికి నిఫ్టీ 10.12% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ 17.60 ఇచ్చింది. అండ్ 2024 పోయిన సంవత్సరం నిఫ్టీ 23.97% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ అయితే ఏకంగా 41.43%. అండ్ మనం ఇప్పుడు జరుగుతున్న 2025 సెప్టెంబర్ నాటికి నిఫ్టీ అయితే 4% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ అయితే ఆల్మోస్ట్ 45% రిటర్న్స్ ఇచ్చింది. ఏంటంటే అంటే ఇంత పెద్ద డిఫరెన్సెస్ ఏంటి అసలు అర్థం కావట్లేదు అసలు. ఎస్పెషలీ లాస్ట్ 3 years నుంచి 2023 నుంచి
2023లో 17 ఇచ్చింది, 24లో 41 ఇచ్చింది, ఈ సంవత్సరం 45 అబౌవ్ ఇచ్చింది కదా. ఎందుకంటారు 23 నుంచి మంచి ర్యాలీ తీసుకుంది గోల్డ్ మార్కెట్? కరెక్ట్. సో గోల్డ్ ఎప్పుడు అలా అంత సూపర్ ర్యాలీ చరిత్రలో ఎప్పుడు రాలేదు. లాస్ట్ టైం చరిత్రలో వచ్చింది ఎప్పుడు అంటే 1970s నిక్సన్ షాక్ అంటారు. రిచర్డ్ నిక్సన్ ఒక రోజు US డాలర్స్ గోల్డ్స్కి ఇంకా లింకేజ్ లేదన్నప్పుడు, ఆ తర్వాత ఇన్ఫ్లేషన్, అమెరికాలో ఇన్ఫ్లేషన్, ఆయిల్ ప్రైజులు పెరిగి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగినప్పుడు గోల్డ్ భయంకరంగా పెరిగింది. దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. ఆ తర్వాత మంచి ర్యాలీ గోల్డ్ ఎప్పుడు ఇచ్చిందంటే మన 2008, 2005 to 2010 పీరియడ్ ఎప్పుడైతే మన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో ఆ టైంలో మంచి ర్యాలీ ఇచ్చింది. ఆ తర్వాత అలాంటి ర్యాలీ ఆల్మోస్ట్ 12-15 ఇయర్స్ తర్వాత 2023 అక్టోబర్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇస్తుంది. ద బిగ్గెస్ట్ డ్రైవర్ వన్స్ అగైన్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ కి అమెరికా డాలర్స్ నుంచి డీడాలరైజేషన్ అంటాం ఫిలామినా, అమెరికా డాలర్స్ తగ్గించుకోవాలని ఫిక్స్ అయ్యారో అందరూ సెంట్రల్ బ్యాంక్స్ కూడా స్లోగా గోల్డ్ని కొనడం మొదలు పెట్టారు. అయితే అలా పెరుగుతూ ఇప్పుడు మీరు చెప్పినట్టు నిఫ్టీ కంటే గోల్డ్ చాలా అద్భుతంగా రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 2-3. కానీ ఇదే మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అనుకుంటే మాత్రం చాలా నష్టపోతారు ఫ్యూచర్లో. సో ప్రస్తుతం ఇంటర్నేషనల్ ప్రైస్ గోల్డ్ చూసుకుంటే $3,750 పర్ ఔన్స్ ఆ దగ్గరలో ఉందండి. ఒక 2010 ఆ టైప్ బుల్ రన్ ప్రకారం చూసుకుంటే ఇది $4,000 వరకు టచ్ అవ్వచ్చు. సో ఇంకా $250 డాలర్ టర్మ్స్, గోల్డ్ డాలర్ టర్మ్స్ లో ఇంకా $250 వరకు పెరగచ్చు. అదే రూపీ టర్మ్స్ లో చూసుకున్నా కూడా మనకి అరౌండ్ ఇంకా 1,20,000 అన్నారు కదా, 1,30,000 వెళ్ళడం అనేది చాలా సులువుగా వెళ్ళిపోతుంది. సులువుగా అంటే మేబీ ఒక 4 months 5 months టైం. కానీ ఇందాక నేను చెప్పినట్టు 11 నుంచి 19 వరకు, 2011 నుంచి 2019 వరకు గోల్డ్ 0 ఇచ్చింది. మీరు గోల్డ్ లాస్ట్ 2 ఏళ్లలో పెరిగినట్టు ఇంకా పెరుగుతుంది కదా అని ఇంకా కొనుక్కొని దాంట్లో ఎక్కువ డబ్బులు పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. అలా అని చెప్పి ఎవరైనా సరే వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు దే హ్యావ్ టు అలొకేట్ సమ్ పర్సంటేజ్ టు గోల్డ్, సమ్ టు ఈక్విటీ, సమ్ టు రియల్ ఎస్టేట్. ఆ గోల్డ్ అలొకేషన్ జనరల్ గా 5 to 10% వరకు ఉంటే చాలు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ 5 to 10% ఉంటే కొత్తగా తీసుకోకండి. అన్లెస్ మీకు కన్సంప్షన్ పరంగా పెళ్లిళ్ళు అలాంటి టైంలో కన్సంప్షన్ పరంగా తీసుకుంటారు, అవాయిడ్ చేయలేరు కాబట్టి అలాగో కొంటారు. బట్ లాస్ట్ 2 years ర్యాలీ అద్భుతంగా ఉండింది కదా, ఇంకా 2 లక్షలు 3 లక్షలు అయిపోద్దని ఇప్పుడే బీభత్సంగా డబ్బులు పెట్టేశారంటే మాత్రం ఆ డబ్బులు లాక్ అయిపోతుంది. దాంట్లో పెద్ద మీకు గెయిన్స్ రిటర్న్స్ ఏం రాకపోవడం వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల మీరు ఇంకా నష్టపోతారు దాంట్లో. సో గోల్డ్ మేబీ ఇంకో 10-15% డెఫినెట్ గా ఉందండి అప్ సైడ్. సిమిలర్లీ మీరు చూసుకున్నట్లయితే సిల్వర్ కూడా అలాగే మంచి ర్యాలీ, సిల్వర్ కూడా విపరీతమైన ర్యాలీ. ఎప్పుడైతే గోల్డ్ ₹1,00,000 టచ్ అయిందో అది ఒక సైకలాజికల్ లెవెల్. 1,00,000 టచ్ అవడం అనేది ఒక సైకలాజికల్ లెవెల్. దానివల్ల జనాలు గోల్డ్ నుంచి కొంచెం సిల్వర్ కొనడం ఎక్కువ మొదలు పెట్టారు. అయితే సిల్వర్ కి ఒక ప్రత్యేకత ఉంది. గోల్డ్ ఇండస్ట్రియల్ గా అంత ఎక్కువ యూజెస్ ఏమి ఉండవు. గోల్డ్ ఉండదు. గోల్డ్ ఎక్కువగా మనం స్టేటస్ సింబల్ లాగా కొనుక్కోవడం వల్ల తప్పితే సిల్వర్ లో కొంచెం ఇండస్ట్రియల్ యూజెస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రియల్ యూజెస్ అనేది గత 2-3 ఏళ్లుగా బాగా పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే సిల్వర్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్ వీటన్నిటిలో కూడా వాడతారు. గ్రీన్ ఎనర్జీ సెక్టర్ లో కన్సంప్షన్ ఎక్కువ ఉంది. టెలికాం సెక్టర్, కరెక్ట్. ఎంటైర్ కొత్త ఎమర్జింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో సిల్వర్ వాడకం పెరుగుతోంది. అందుకే మీరు చూసినట్లయితే అమెరికా కూడా సిల్వర్ ని ఒక క్రిటికల్ రిజర్వ్ గా పరిగణించింది కొత్తగా, రీసెంట్ గానే. ఎప్పుడు చేయలేదు అలా. ఈ రీసెంట్ గా చేయడం కారణం ఏంటంటే ఫ్యూచర్ లో మనకి సిల్వర్ చాలా అవసరం ఎక్కువ ఉంది కాబట్టి ఊరికే సిల్వర్ ని బయట దేశాలకు అమ్మకండి, మాక్సిమం అమెరికాలో ప్రొడ్యూస్ చేసే మైన్ చేసే సిల్వర్ ని అమెరికాలోనే ఉంచండి అని చెప్పి దాన్ని క్రిటికల్ గా పెట్టడం జరిగింది. సిల్వర్ లో కూడా గోల్డ్ టైప్ లో సిమిలర్ అప్సైడ్ ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన రూపీ డెప్రిసియేషన్. సో మన ఇండియాలో మనం కొనే గోల్డ్ ధర ఓవరాల్ గా ప్రపంచంలో పెరిగే గోల్డ్ ధర ఇంటూ అది డాలర్లో నమోదవుతుంది. ప్రపంచంలో ఉండే గోల్డ్ ధర అది రూపీ కన్వర్జన్, రూపీనికి డిప్రిసియేషన్. అంటే మనకి $1 90 దాకా వచ్చేసింది కదా ఇప్పుడు. ఆ కన్వర్జన్తో మల్టిప్లై చేసినప్పుడు ఇండియన్ రూపీస్లో వస్తుంది. మీరు ఏదేదైతే లాస్ట్ 2 yearsలో గోల్డ్ 40%, 45% అంటున్నారో దాంట్లో మన రూపీ కూడా బాగా డెప్రిషియేట్ అయింది. రూపీ డెప్రిషియేట్ అవడం కూడా యాక్చువల్ గోల్డ్ ప్రైస్ పెరగడానికి ప్లస్ రూపీ డెప్రిసియేషన్ అయ్యి ఇంకా ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చాయి. యుఎస్ ఇండియా డీల్ నవంబర్ లోపల జరుగుతుందని గవర్నమెంట్ కూడా అంటున్నారు. ఒకవేళ ఆ డీల్ కనుక సెట్ అయిపోతే డెప్రిసియేషన్ అనేది కొంచెం స్టెబిలైజ్ అయిపోతుంది, మరీ అంత ఎక్కువ డెప్రిసియేషన్ రాకపోవచ్చు. సో గోల్డ్కి ఒక సైడ్ నుంచి ఆ డ్రైవింగ్ ఫోర్స్ కొంచెం తగ్గొచ్చు.
సో డీల్ మాత్రం ఓకే అయితే కొంత ఎస్ డెఫినెట్ గా కిందకు వచ్చే కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కిందకంటే మరీ ఎక్కువ రాకపోవచ్చు. గోల్డ్ ప్రైస్ అలాగే స్టేబుల్ గానే ఉంటది కాబట్టి ఈ డెప్రిసియేషన్ ఒక 5% డెప్రిసియేషన్ స్లో అయిపోవడం వల్ల ఒక 5% కరెక్షన్ జరగచ్చు అట్ మ్యాక్స్. అట్ ద సేమ్ టైం సెంట్రల్ బ్యాంక్స్ అయితే ఎప్పుడైతే ఈ కొనడం మొదలు పెట్టారో అప్పటి నుంచి లాస్ట్ 2 years లో 40% 45% రిటర్న్స్ వచ్చాయి. సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పటికీ ఇలా కొంటూ ఉండరు. అది వాళ్ళు ఎప్పుడైతే కొనడం అనేది కొంచెం స్లో అయిపోతుందో అప్పుడు మీ గోల్డ్ ప్రైస్ కూడా స్లో అయిపోతుంది. చైనా కూడా విపరీతంగా ఉంటుంది. విపరీతంగా ఎస్. సో సెంట్రల్ బ్యాంక్స్ కానీ చైనా కానీ ఇవి చైనీస్ సెంట్రల్ బ్యాంక్ బేసికల్ గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ మన ఇండియన్ సెంట్రల్ మన ఆర్బీఐ కూడా భయంకరంగా ఉంటున్నారు. వీళ్ళు ఎప్పుడైతే కొనడం స్లో చేసేస్తారో అది ఎప్పుడు స్లో చేస్తారు, వీళ్ళ దగ్గర ఉండే డాలర్ రిజర్వ్స్ కొంచెం వీళ్ళు అనుకున్న ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేది, అది తగ్గిపోయి గోల్డ్ రిజర్వ్స్ ఒక లెవెల్కి వచ్చేంత వరకు కొంటూనే ఉంటారు. అది ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు మీ గోల్డ్ ప్రైస్ పెరగడం ఆగిపోతుంది. రెండోది యుఎస్ ఎఫ్టీఏ డీల్ వల్ల మీకు ఎక్కడైతే ఈ డెప్రిసియేషన్ కరెన్సీ కన్వర్జన్ లో వచ్చే లాభాలు అది కూడా కొంచెం స్లో అయిపోతుంది. సో మేబీ ఇంకో 10-15% అయితే డెఫినెట్ గా పెరుగుతుంది గోల్డ్. ఆ పైన ఎంత పెరుగుతుంది అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ సెంట్రల్ బ్యాంక్ ఇంకా ఎంత కొంటారు అనే దాని మీద ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.